హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్మెంట్ గురించి వీడియోస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో మనకి ఇది 4th వీడియో అండి. ఇప్పటివరకు మీరు ఎవరైనా ఫస్ట్ 3 వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఇది మనకు 4th సెషన్. ఇది మీకు 1, 2, 3 ఈ 3 వీడియోస్లో స్క్వేర్స్ గురించి కంప్లీట్గా మీరు షార్ట్ ట్రిక్స్ ఎలా ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ ఏ రకంగా క్వశ్చన్స్ అడిగారు అన్ని డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఇప్పటి నుండి మనం ఏం చేద్దామంటే, క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అంటే మీకు సింపుల్గా డివిజన్, మల్టిప్లికేషన్ ఇవి కాదన్నాను కదా, చాలా అబ్జర్వ్ చేయాల్సినవి ఉంటాయి. టాపిక్ వైజ్గా మనము మన స్పీడ్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈరోజు సెషన్లో నేను మీకు పర్సెంటేజ్ నుండి ఒక్కొక్క టైప్ ఆఫ్ మోడల్ తీసుకొని ఆ మోడల్లో మీకు స్పీడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏం చేయాలో డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద మీకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. నేను ఇలా డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్. సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు చూడండి. ఒక పాపులేషన్ కనుక ఒక ఇయర్లో 10% పెరిగింది, నెక్స్ట్ ఇయర్ 5% పెరిగింది, దాని తర్వాత 10% తగ్గింది, 3 years తర్వాత పాపులేషన్ ఎంత ఉంటే ఫస్ట్ ఇయర్లో ఎంత ఉందని ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఆ టాపిక్ డిస్కస్ చేయబోతున్నా. ఇప్పుడు నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ చూసి నాకు ఎటువంటి ఆన్సర్ లేకుండా మీరు ఆన్సర్ చెప్పాలి. నాకు అంటే మీరు ఏం చేయొద్దు, చేయకుండా ఆన్సర్ చెప్పాలి. నేనైతే మీకు ఆన్సర్, ఇది నా ఆన్సర్, రైట్ ఆన్సర్. రైట్, ఇది ఎందుకు చెప్తున్నానో చూడండి ఒకసారి. ఇప్పుడు మీ క్వశ్చన్లు ఏమన్నారు? పాపులేషన్ అనేది 10% పెరిగింది. ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ ఇంక్రీజ్ బై 10% in 1 year and in the next year it is decreased by 10%. If at the end of the second year the population is 56133, then its population at the beginning of the first year is. కొద్దిసేపు మీకు కాన్సెప్ట్ డిస్కస్ చేస్తా, దాని తర్వాత క్వశ్చన్కి వచ్చేస్తాను నేను. చూడండి, ఫస్ట్ ఇయర్లో పాపులేషన్ ఏం జరిగిందంటే 10% పెరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ఉందనుకుంది, 10% పెరిగింది. ప్లస్ 10% అయిందంటే ఎంత అయిందట్టు? 110 అయిందా? ఓకే. నెక్స్ట్ ఇయర్ అయింది 10% తగ్గింది. 10% అంటే దీంట్లో ఎంత? -11 అవ్వడమేనా? అంటే 99 అయింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే, పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే సేమ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ జరిగి సేమ్ పర్సెంటేజ్ డిక్రీజ్ కనుక జరిగితే మీకు వచ్చే ఫైనల్ వాల్యూ అనేది ఇనీషియల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. చూడండి, సేమ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ జరిగి సేమ్ పర్సెంటేజ్ డిక్రీజ్ కనుక జరిగితే మీ ఇనీషియల్ వాల్యూ కన్నా ఫైనల్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది అంటే 10 × 10 ఎంత? 100. 100/100 ఎంత? 1. అంటే 1% తగ్గుతుంది. అంటే 100 నుండి 99 ఎంత పర్సెంట్ తగ్గింది? 1. మీకు సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్లో మీకు ఒక ఫార్ములా ఉంటుంది, జనరల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది. x + y + x × y/100. అంతేనా? రైట్. ఇప్పుడు నాకు ఇనీషియల్గా 10% పెరిగి నెక్స్ట్ 10% తగ్గింది అనుకోండి. ఫస్ట్ +10 అయింది, నెక్స్ట్ -10 అయింది, అండ్ ప్లస్ ఒకసారి +10 అయింది, -10/100. ఇలాగైనా రాసుకునేది. +10 -10 క్యాన్సల్. 10 × 10 100, మైనస్ సింబల్ ఉంది, 100/100 ఎంత? 1. ఈ రకం కూడా చెప్పొచ్చు. అంటే మీకు సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్లో సేమ్ పర్సెంటేజ్ పెరిగి సేమ్ పర్సెంటేజ్ తగ్గింది అనుకోండి, మీకు ఫైనల్గా వచ్చే వాల్యూ ఇనీషియల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది అంటే x²/100 తక్కువ ఉంటుంది. అది ఫస్ట్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనీషియల్గా ఒక వాల్యూ ఉంది, ఫస్ట్ మీకు ఒక 20% తగ్గింది, ఒక వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ పైన మీకు ఇంకొక 20% పెరిగింది అనుకోండి. ఇప్పుడు వచ్చే వాల్యూ ఇనీషియల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అంటే తక్కువ ఉంటుంది. మీకు ఇటు పెరిగి ఇటు తగ్గి లేదా ముందు వెనుక తీసుకోవచ్చండి. సేమ్ పర్సెంటేజ్ పెరిగి సేమ్ పర్సెంటేజ్ తగ్గినా లేదా సేమ్ పర్సెంటేజ్ తగ్గి సేమ్ పర్సెంటేజ్ పెరిగినా మీకు ఫైనల్గా వచ్చే వాల్యూ ఇనీషియల్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది అంటే 20 × 20 ఎంత? 400. 400/100 ఎంత? 4. అంటే ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ మీకు 4% తగ్గుతుంది. క్లియరా? రైట్. మీరు ఇక్కడ 20 -20 + 20 × -20/100. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. ఈ క్వశ్చన్కి రండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏం చేస్తాం మనం? 10% పెరిగింది, 10% తగ్గింది. ఇనీషియల్గా మీకు ఒక పాపులేషన్ ఉంది, 10% పెరిగింది, 10% తగ్గింది. అంటే ఇనీషియల్ వాల్యూ నుండి ఫైనల్ వాల్యూకి వచ్చేసరికి ఏమైంది? తగ్గుతుంది. సేమ్ పర్సెంట్ పెరిగి సేమ్ పర్సెంట్ తగ్గితే ఇంతకుముందు ఉన్న వాల్యూ కన్నా ఈ వాల్యూ తగ్గుతుంది.
ఎంత తగ్గుతుంది? 1% తగ్గుతుంది, అంతేనా? ఇనీషియల్గా ఎంతో వాల్యూ ఉంది, దీని తర్వాత ఇక్కడ +10 అయింది 10%, దాని తర్వాత -10% అయింది, ఇప్పుడు ఫైనల్ వాల్యూ వచ్చింది. ఈ ఫైనల్ వాల్యూ అనేది ఈ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. క్లియర్ కదా? మీకు క్వశ్చన్లో ఈ వాల్యూ ఇచ్చినారు, ఈ వాల్యూ ఎంత అని అడిగినారు, అంతేనా? సో ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంటుంది, ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంటుంది అంటే మీకు ఇచ్చిన వాల్యూ ఇదైతే మీ ఆన్సర్ ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి, అంతేనా? క్లియర్ కదా? అంటే మీకు 56133 ఇచ్చినారు, 2 years తర్వాత మీ పాపులేషన్ 56133 ఉంది. 10% పెరిగి 10% తగ్గుతున్నప్పుడు మీ పాపులేషన్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత 56133 ఉందంటే తగ్గక ముందు 56133 కన్నా ఎక్కువ ఉండాలి కదా? మీరు ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 56133 కన్నా మీ ఆన్సర్ ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉంది. ఇది 56 ఉంది కానీ 56 ఉంది, మీకు 56133 కన్నా ఎక్కువ ఉండాలి, ఇది మీ ఆన్సర్ కాదు. 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి కదా? ఇప్పుడు ఇంకేం చెప్పా? ఇనీషియల్ వాల్యూ కన్నా ఫైనల్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది? 10 × 10/100, 1% తక్కువ ఉంటుంది. ఇప్పుడు 2 ఆప్షన్లలో ఇది నా ఆన్సర్ కాదు, దీంట్లో 1% కనుక మైనస్ చేశాను అనుకోండి, నేను 567, నాకు ఎంత వస్తుంది చూడండి, 33156. ఇదేనా నా ఆన్సర్? ఇది రైట్ ఆన్సర్. ఇది నేను ఎందుకు కాదన్నానంటే దీని నుండి కనుక నేను 1% మైనస్ చేయాలనుకోండి, 567.44 మైనస్ చేయాలి, అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ పాయింట్లలో ఉంటుంది. పాపులేషన్ ఎప్పుడు కూడా మీకు పాయింట్లలో ఉండదు కదా, ఉండదు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినప్పుడు ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇప్పుడు మనం జనరల్గా మీరైతే ఇప్పటికి ఎలా చేసుకుంటారంటే, ఇనీషియల్గా పాపులేషన్ 10% పెరిగిందంటే 10 ఉన్నది, సరే 10 ఉంది 11 అయింది, తర్వాత 10% తగ్గిందంటే 10 ఉన్నది 9 అయింది. సో ఇనీషియల్గా 100 పాపులేషన్ ఉంటే ఇప్పుడు 99 అయింది. సో 99 వాల్యూ మీ క్వశ్చన్లో ఎంత ఉన్నారు? 56133 అయితే 100 వాల్యూ ఎంత? ఇదేనా మీరు చేసేది? తర్వాత మీరు ఏదో క్యాన్సల్ చేస్తారు, ఏదో చేస్తారు. బట్ ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? మీకు సేమ్ పర్సెంటేజ్ పెరిగి సేమ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు మీకు వచ్చే ఫైనల్ వాల్యూ ఇనీషియల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది? 1% తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ కేసులో అయితే 1% తక్కువ ఉంటుంది. ఇక్కడ 10% పెరిగి 10% తగ్గింది కాబట్టి మీ ఇనీషియల్ వాల్యూ కన్నా ఫైనల్ వాల్యూ 1% తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫైనల్ వాల్యూ ఇచ్చినారు, ఇనీషియల్ వాల్యూ అడిగినారు, సో మీ ఆన్సర్ మీ క్వశ్చన్లో ఏ వాల్యూ ఇచ్చినారో దానికన్నా ఎక్కువ ఉండాలి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఒక ఆప్షన్ నుండి కనుక మీరు 1% తగ్గించారనుకోండి, ఇది ఇనిషియల్ వాల్యూ కదా, దీని నుండి 1% తగ్గిస్తే మీకు ఫైనల్ వాల్యూ రావాలి. సో ఇప్పుడు దీన్ని మీకు యూజ్ నేను మీకు ముందు క్వశ్చన్లో అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ చూడడానికి మీకు చిన్నగా అనిపించవచ్చు, బట్ మీ ముందు క్వశ్చన్లో మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, నేను తీసుకున్నవన్నీ మీకు అన్ని ఏ ఎగ్జామ్లో అడిగారు కూడా నేను రాశాను మీకు ఇక్కడ. ఏ ఓనర్ ఇంక్రీజెస్ ద రెంట్ ఆఫ్ హిస్ హౌస్ బై 5% ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. ఇఫ్ ద కరెంట్ రెంట్ ఈస్ 3000 పర్ మంత్, వాట్ విల్ బి ద రెంట్ ఇన్ రూపీస్ ఆఫ్టర్ 2 years. చూడండి, సంవత్సరానికి ఎంత రెంట్ పెంచుతున్నాడంట? పర్సంటేజ్లో 5% పెంచుతున్నాడా? 2 years తర్వాత ఎంత పెరుగుతుంది? ఇదే కాన్సెప్ట్ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా యూజ్ అవుతుంది. 5% ఒక ఇయర్ పెరిగింది, 5% నెక్స్ట్ ఇయర్ పెరిగింది. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏముంటుంది మనకి? 5 + 5, 5 × 5/100, అంతేనా? ఇప్పుడు ఇది సాల్వ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? 10.25 ఎఫెక్టివ్గా మీకు పెరుగుతుంది. 10.25 మీకు ఎఫెక్టివ్ పడుతుంది. అంటే మీకు 3000 రెంట్ ఉందనుకోండి, 2 years తర్వాత ఎంత పెరగాలి? 10.25% పెరగాలి. 3000 మీద 10% అంటే ఎంత? 300. అంటే మీ ఆన్సర్ 3300 కన్నా ఎక్కువ కావాలి. ఇంకొక 0.25% నేను ఇంకా యాడ్ చేయలేదు. 3300 కన్నా తక్కువ ఉంది, 3300 కన్నా తక్కువ ఉంది, 3300 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది నా ఆన్సర్. ఎందుకు ఎక్కువ ఉంది 0.75? నేను ఇంకా 0.25% యాడ్ చేయలేదు కదా, అర్థమైందా? అంటే ఈజీగా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనుక మన బేసిక్ మెథడ్ 5% పెరిగింది అంటే 20 ఉన్న వాల్యూ 21 అయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 20 ఉన్న వాల్యూ 21 అయింది. సో మీరు మల్టిప్లై చేస్తే 400, సో ఇక్కడ 441. సో మీకు ఎంత? 400 వాల్యూ అనేది 3000 అయితే 441 వాల్యూ ఎంత? చెయ్యండి. టైం వేస్ట్ అవుతుందా లేదా? మీరు క్వశ్చన్ చూసినప్పుడే 5% పెరిగింది అని అర్థమైనప్పుడు 5 + 5 + 5 × 5/100. మీకు ఎప్పుడైనా సక్సెసివ్ రేట్ ఇంట్రెస్ట్లో ఒక ఇయర్ 5% పెరిగింది, ఇంకొక ఇయర్ 5% పెరిగింది అంటే ఓవరాల్గా 10% కన్నా ఎక్కువ పెరుగుతుంది. 5 + 5 ఎంత ఎక్కువ పెరుగుతుంది? 5 × 5/100 అంటే మీకు 10.25% పెరగాలి.
3000 అనేది 100% అయితే 10% నాకు 300. నా ఆన్సర్ 3300 కన్నా ఎక్కువ ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చేయాలి ఎగ్జామ్లో? నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. The population of a town is 1,54,000. It increased by 5% during the first year. During the second year, it decreased by 10% and increases by 10% during the third year. Then the population of the town after 3 years is. ఇప్పుడు నేను మీకు రెగ్యులర్ మెథడ్ చెప్తుందండి. ఫస్ట్ ఇయర్ ఏం జరిగింది? 5% పెరిగింది. అంటే 20 ఉన్న వాల్యూ 21 అయింది. సెకండ్ ఇయర్ ఏం జరిగింది? 10% తగ్గింది. అంటే 10 ఉన్న వాల్యూ 9 అయింది. థర్డ్ ఇయర్ ఏం జరిగింది? 10% పెరిగింది. 10 ఉన్న వాల్యూ 11 అయింది. సో ఇప్పుడు టోటల్ ఎంత? 2000 ఉన్న వాల్యూ ఇలాగే రాస్తాం కదా మనం. 2 × 10 × 10 2000 ఉన్న వాల్యూ ఇక్కడ సంథింగ్ మీరు ఏదో మల్టిప్లై చేసి రాస్తారు. క్లియరా? ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది? 1,54,000. అంటే 2000 వాల్యూ ఇక్కడ మల్టిప్లై చేసి రాస్తున్నారు కదా. ఇప్పుడు నేను 21 × 9 × 11 చేయాలి నేను. ఇంకా ఈ వాల్యూ 2000 వాల్యూ అనేది మీ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 154,000 అయితే 21 × 9 × 11 ఈ వాల్యూ చేయాలి కదా, ఇది రాయాలి కదా. సో ఈ మెథడ్ కాకుండా నేను మెథడ్ చెప్తా చూడండి ఒకసారి. మీకు పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్లలో ఆర్డర్ ఏ రకంగా తీసుకోవచ్చు. మీకు 3 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ 5% పెరిగిందన్నారు, నెక్స్ట్ ఇయర్ 10% తగ్గిందన్నారు, నెక్స్ట్ ఇయర్ 10% పెరిగిందన్నారు. మీకు ఇచ్చింది ఒకటి ఇదే కదా. ఒక్కసారి ఏమో 5% పెరిగింది, ఇంకోసారి 10% తగ్గింది, ఇంకోసారి 10% పెరిగింది. ఈ ఆర్డర్ని మీరు ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. అంటే నేను ఫస్ట్ ఇయర్ 10% తగ్గింది, నెక్స్ట్ ఇయర్ 10% పెరిగింది, నెక్స్ట్ ఇయర్ 5% పెరిగిందన్న నా ఆన్సర్లో మార్పు ఉండదు. సో ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసినప్పుడు మీకు 10% పెరిగి 10% తగ్గినప్పుడు ఏం జరుగుతుంది? ఏదైనా ఒక వాల్యూ 10% పెరిగి 10% తగ్గిందంటే 1% తగ్గుతుంది, అంతేనా? ఈ లైన్ చదివినప్పుడు మీకు ఏం అర్థం కావాలి? సో 1% తగ్గింది, -1% అయ్యింది. ఓకే, 5% ఉంది, 5% పెరిగింది, 1% తగ్గింది. అప్పుడు ఏం కావాలి? చాలా సింపుల్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్. x + y 4% -5/100 అంటే ఎంత? 4 - 0.05 ఎంత అవుతుంది? 3.95. అంటే అప్రాక్సిమేట్లీ 4 అనుకోవచ్చా? అంటే మీకు ఇనీషియల్ వాల్యూ కన్నా మీ ఫైనల్ వాల్యూ ఎంత పెరగాలి? 4% కన్నా తక్కువ పెరగాలి, 3.95% పెరగాలి. 4% కన్నా కొంచెం తక్కువ పెరగాలి. ఇప్పుడు నాకు ఈ వాల్యూ కనిపిస్తుందా? 154,000. దీని మీద నేను 4% యాడ్ చేస్తా. నాకు 1% అంటే ఎంత? 1540. 1500 1% అనుకుంటా ఫస్ట్. 15 × 4 ఎంత? 6,000 కదా. అంటే 1500 × 4 చేస్తే 6,000 వచ్చింది. 40 × 4 చేస్తే 160 వచ్చింది. అంటే నా వాల్యూ దీనికి 6,160 పెరగాలి, కొంచెం తక్కువ పెరగాలి, కొంచెం తక్కువ. ఎందుకు కొంచెం తక్కువ? దాని ఇక్కడ మీకు 3.95% తీసుకోవాలి, బట్ నేను అప్రాక్సిమేట్లీ 4 తీసేసుకున్నా. 154కు 6 యాడ్ చేస్తే 160, ఇంకా 160 యాడ్ చేస్తే 160,160 కన్నా తక్కువ ఉండాలి. 160,160 కన్నా నా ఆన్సర్ కొంచెం తక్కువ ఉండాలి. ఇది 161 ఉంది, 170 ఉంది, దీనికన్నా తక్కువ ఉండాలి. ఇది ఒకటే మీ ఆన్సర్. అంటే నేను మీకు క్వశ్చన్ చదువుతున్నప్పుడే ఒక్కసారి 5% పెరిగింది, ఒకసారి 10% పెరిగింది, ఇంకోసారి 10% తగ్గిందన్న చదివే లోపే 10 + 10 మైనస్ అయిందంటే నాకు 1% తగ్గింది. 5% పెరిగి 1% తగ్గిందంటే 5 - 1 4 కన్నా కొంచెం తగ్గుతుంది. 4 - 0.05 అని అర్థమైంది. ఇది చదివే లోపే మనం ఏం డిసైడ్ అవ్వాలంటే ఇనీషియల్ కన్నా ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 4% పెరిగిందని అర్థం అవ్వాలి. 4% యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా మీకు 20 ఉన్న వాల్యూ 21 అయింది, 10 ఉన్న వాల్యూ 9 అయింది, 10 ఉన్న వాల్యూ 11 అయింది. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మల్టిప్లై చేస్తే 2000. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి 9 18 9 7 0 2 2079. ఇప్పుడు ఈ మల్టిప్లై చేయడం కూడా మీకు కష్టం కదా, అర్థమవుతుందని చెప్పేది. అంటే సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కాన్సెప్ట్లో మీకు పర్సంటేజ్ వాల్యూస్ కనుక 10 20 5 ఇలా సింపుల్ మల్టిప్లికేషన్ ఉన్నాయనుకోండి, మీకు 7 8 ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఈ మెథడ్కి వెళ్తే ప్రాబ్లం లేదు. కానీ ఇంత సింపుల్ ఉన్నప్పుడు మీరు సక్సెసివ్ పర్సంటేజ్ని మీరు నోటితో క్యాలిక్యులేట్ చేయగలగాలి.
లేక మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 30% అండ్ దెన్ డిక్రీజ్ బై 30%. ఏం జరుగుతుంది? సేమ్ పర్సెంట్ పెరిగి సేమ్ పర్సెంట్ తగ్గింది అనుకోండి, తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? x² / 100 తగ్గుతుంది. 30² ఎంత? 900 / 100 ఎంత? 9. అంటే డిక్రీజ్ బై 9%. ఇది మనకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ నంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 30% అండ్ దెన్ అంటే ఫస్ట్ డిక్రీజ్ బై 30%, నెక్స్ట్ ఇంక్రీజ్ బై 30%. 30% పెరిగి 30% తగ్గిందంటే ఓవరాల్గా తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 30 × 30/100, 9%. ఇఫ్ ద నంబర్ సో ఆబ్టైన్డ్ ఈజ్ 72 లెస్ దెన్ ద ఒరిజినల్ నెంబర్. సో ఒరిజినల్ నెంబర్ కానీ ఈ నెంబర్ 72 తక్కువ ఉందంట. అంటే మీకు 9% తగ్గుతుంది. ఆ 9% వాల్యూవే 72 అన్నారు. అప్పుడు ఒరిజినల్ నెంబర్ ఎంత? 100% వాల్యూ ఎంత? చూడండి, 9 8 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 800 కదా. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. రైట్. ఈ క్వశ్చన్ నేను మీ మెథడ్లో చెప్తా ఒకసారి. అంటే ఇప్పటివరకు రెగ్యులర్గా చేసే మెథడ్. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5% ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. 5% ఇంక్రీజ్ అయిందంటే ఎంత? 20 ఉన్న వాల్యూ 21 అయింది. క్లియరా? అండ్ ఇట్ ఈస్ డిక్రీజ్ బై 4% ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. అంటే 25 ఉన్న వాల్యూ 24 అయింది. 4% తగ్గడం అంటే 1/25 కదా. అంటే 25 ఉంటే 1 తగ్గి 24 రావడం. ఇప్పుడు ఇది ఈ వాల్యూ ఎంత? అంటే మీకు ఒరిజినల్గా కనుక 500 ఉంటే ఇప్పుడు 21 × 24 ఉంది. ఎంతో కొంత ఉంది, నేను మల్టిప్లై కూడా చేయను. 21 × 24 ఉంది. ఇఫ్ ద పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ వాజ్ 55,1248. ఎంత? నాకు సెకండ్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద పాపులేషన్ ఎంత ఉంది ఇక్కడ? 21 × 24 వాల్యూ నాకు 51,12,248 అయితే పాపులేషన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 500 వాల్యూ ఎంత? ఇదేనా మీకు కనుక్కోమన్నది. క్యాలిక్యులేషన్ వచ్చిందా లేదా? మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఎంతో కొంత. ఇంత పెద్ద వాల్యూని మీరు క్యాన్సిల్ చేయాలి కదా. బట్ నేను మీకు ఏమంటున్నా, నంబర్స్ ఈజీగా ఉన్నాయా? ఫస్ట్ 5% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 4% డిక్రీజ్ అయింది. ఓవరాల్గా ఏం జరుగుతుంది? 5 - 4 ఇంటూ 5 - 4/100. ఇదే కదా చేయడం మీకు. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏం జరిగింది? 1 - 5 × 4 = 20/100 అంటే 1/5 అంటే 0.2 అంతే కదా. ఏం జరిగింది? 0.8. అంటే మీ ఇనీషియల్ వాల్యూ కన్నా తర్వాత వాల్యూ 0.8% పెరిగింది. ఇనీషియల్ వాల్యూ కన్నా తర్వాత వాల్యూ 0.8% పెరిగింది. క్లియర్ కదా. ఇఫ్ ద పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఈజ్ ఇది. అంటే ఇనీషియల్ వాల్యూ కన్నా మీ ఫైనల్ వాల్యూ పెరిగిందా? పెరిగింది. అంటే ఈ వాల్యూ పెరిగింది ఉంది. ఈ వాల్యూ కావాలంటే మీ ఆన్సర్ ఖచ్చితంగా దీనికన్నా తక్కువ ఉండాలి. మీ ఆన్సర్ 55,12,248 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే 5% పెరిగి 4% తగ్గిందంటే ఎఫెక్టివ్గా 0.8% పెరిగినట్టు. పెరిగిన తర్వాత ఈ వాల్యూ ఉందంటే మీకు అడిగింది పెరగకన్నా ముందు. అంటే మీ ఆన్సర్ 55 లక్షల కన్నా తక్కువ ఉండాలి. 55 లక్షలు 12,000 కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 72,000 ఉంది, నీ ఆన్సర్ కాదు. 55 లక్షల కన్నా తక్కువ ఉంది, ఇక్కడ 56 లక్షలు ఉంది, నీ ఆన్సర్ కాదు. 2 ఎలిమినేట్ అయిపోయినాయి. ఒరిజినల్ వాల్యూ కన్నా నీ ఆన్సర్ ఎంత ఎక్కువ ఉండాలి? 0.8% పెరిగింది కదా. ఇప్పుడు ఈ ఆన్సర్ ఉంది, ఈ ఆన్సర్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇది 53 లక్షలు ఉంది కదా, దీంట్లో 1% అంటే ఎంత? దీంట్లో 1% అంటే 53,004 కదా. 53 లక్షల్లో 1% అంటే 53,004. అంటే 1% అంటే మనం ఇక్కడ వరకే కదా చూసేది. చూడండి, 53 లక్షలకి మీరు 53 యాడ్ చేస్తే మీ ఆన్సర్ వచ్చేది 53 వస్తుంది. కానీ ఇక్కడ మీకు 5412 ఉంది. దీనికి మీరు 1% యాడ్ చేశారనుకోండి, అంటే ఈ వాల్యూకి మీరు 1% యాడ్ చేసినా కూడా దీని దగ్గరికి రాలేకపోతుందంటే ఇది మీ ఆన్సరే కాదు. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. రిమైనింగ్ ఇది ఒకటే మీ ఆన్సర్. అంటే ఇప్పుడు మీరు కనుక ఈ రకంగా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడం అంటే మీకు పర్సంటేజ్లో ఇది ఒక కాన్సెప్ట్. ఏది? సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కాన్సెప్ట్. ఇదే దాన్ని మనం ఎక్కడ వాడతాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా వాడతాం. అంటే ఇప్పుడు మీకు స్టాండర్డ్గా ఒక మెథడ్ ఉంది, ఈ మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఉంది కదా అని ఇదే మెథడ్ వాడతా అంటే ఎగ్జామ్లో మనకి స్పీడ్ పెరగదు. తెలిసి ఉండాలి ఈ మెథడ్ ఈ రకంగా చేస్తారని కూడా తెలిసి ఉండాలి, అండ్ ఈ రకంగా మీరు ఓరల్గా కూడా తెలిసి ఉండాలి. 2 మెథడ్లు తెలిసి ఉంటే ఇది అప్లై కాదన్నప్పుడు ఇది అప్లై చేయాలి. ఆ 2 మెథడ్లలో మనకి ఏది ఎఫెక్టివో మనం ముందు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి రండి.
ది ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 26010. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ యాన్యువల్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 2%, వాట్ వాస్ ద పాపులేషన్ ఆఫ్ టౌన్ 2 years ago? చూడండి 2 సంవత్సరాల కింద ఎంత ఉందో అడుగుతున్నారు. అప్పటి నుండి 2% పెరిగిందంట. ఎంత పెరుగుతుంది అప్పుడు? 2 + 2 + 2 × 2/100 అంటే 4.04% పెరిగిందంట. ఆ 0.4%, 0.4ని వదిలేస్తున్నా, దాని తర్వాత 4% పెరిగింది, అంతే కదా. ఆప్షన్ చూడండి ఒకసారి. నాకు ఈజీ ఆప్షన్ ఏముంది ఇది. దీంట్లో 1% అంటే ఎంత? 250. 4% అంటే ఎంత? 1000. 25,000 ఉండేది కాస్త ఎంత అవ్వాలి? 26,000 అవ్వాలి. నా ఆన్సర్ ఎంత అయింది? 26,010. ఈ 10 ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? నాకు 4% వాల్యూ 1000 అయింది కదా, 1000. నాకు 0.04% వాల్యూ ఎంత అవుతుంది? ఇది బై 100 అయింది కాబట్టి బై 100 అయితే 10 వస్తుంది. ఈ 10 వచ్చింది దానివల్ల. అంటే నా ఆన్సరు మార్క్ చేయొచ్చు ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ది నంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఎ టౌన్ ఈజ్ 717,640. If the number of trees increases annually at the rate of 5%, then how many trees were there 2 years ago? ఇప్పుడు ఎంత ఉందో ఇచ్చారు, 2 years ముందు ఎంత ఉందో అడుగుతున్నారు. ట్రీస్ ఎలా పెరుగుతున్నాయి అంటే సంవత్సరానికి 5% పెరుగుతున్నాయా? అంటే ఇప్పుడు పెరిగిన వాల్యూ ఉంది, ఇంతకుముందు మీకు అంతకన్నా చిన్న వాల్యూ ఉండాలి. అంటే మీ ఆన్సర్ దీనికన్నా తక్కువ ఉండాలి. ఇది మీ ఆన్సర్ కాదు. క్లియరా? 5 + 5, 5 × 5/100 ఎంత? 10.25. ఇంతకుముందు కన్నా మీ వాల్యూ ఇప్పుడు 10.25% పెరిగింది. క్లియర్ కదా? ఇప్పుడు ఈ మూడిట్లో మిడిల్ వాల్యూ ఏముంది? 15,000 ఉంది. 15,000కి నేను 10% యాడ్ చేస్తే ఎంత? 1,500 కదా. 15,000కి 1,500 యాడ్ చేస్తే ఎంత? 16,500. మీకు ఇంకా ఎంత ఉంది? 0.25 యాడ్ చేయాలి. 0.25 యాడ్ చేస్తే మీకు అది 17,600కి అయితే రాదు కదా, 16,500కి వచ్చింది ఇప్పుడు. ఇది మీ ఆన్సర్ కాదంటే ఇది మీ ఆన్సర్ కాదు, మిగిలింది ఇదే. క్లియరా? నెక్స్ట్ ఇక్కడికి రండి. ఏ నంబర్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 16% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 14%. ద నంబర్ సో ఆప్టెండ్ ఈజ్ నౌ డిక్రీజ్డ్ బై 30%. వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఇన్ ద ఒరిజినల్ నంబర్? చూడండి, ఫస్ట్ 16% పెరిగింది, నెక్స్ట్ 14% పెరిగింది, అంతేనా? నాకు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 16 ఒకసారి పెరిగి 14 ఇంకోసారి పెరిగితే ఆ రెడ్డి టోటల్ ఎంత? 30. ఎఫెక్టివ్గా మీకు 30 కన్నా ఎక్కువ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 16 × 14, ఇంతే కదా. ఒక్కసారి 16 పెరిగి ఇంకోసారి 14 పెరిగినప్పుడు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే 16 × 14/100, ఇంత వాల్యూ ఎక్కువ ఉంటుంది. క్లియరా? ఒకసారి 16 పెరిగి ఇంకోసారి 14 పెరిగినప్పుడు మీ ఎఫెక్టివ్గా 16 + 14 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఇంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 16 × 14 స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు ఒకసారి. 16కి 14కి మిడిల్ నెంబర్ ఎంత? 15. 15 స్క్వేర్ ఎంత? 225. -1 ఎంత? 224. అంటే ఈ వాల్యూ మీకు 224 వస్తే బై 100 అంటే 2.24. సో ఒక్కసారి 16 పెరిగి ఇంకోసారి 14 పెరిగితే మీకు ఎఫెక్టివ్గా 32.24 పెరిగినట్టు. క్లియరా? నెక్స్ట్ ఏం జరిగింది? 30% తగ్గింది. ఓకే, ఒక్కసారి ఏమో మీకు ఇది పెరిగింది, ఇంకోసారి ఏమో మీకు 30% తగ్గింది. నెక్స్ట్ 2 yearsకి ఒకసారి ఎఫెక్టివ్గా క్యాలిక్యులేట్ చేసేది 3rd yearలో. ఇప్పుడు మన అందరికీ ఏం తెలుసు? ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? మీకు ఒక్కసారి కనుక 30% పెరిగి ఇంకోసారి కనుక 30% తగ్గితే ఫైనల్ వాల్యూ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 3 × 3 9. ఫైనల్ వాల్యూ 9% తగ్గుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి? 32.24% పెరిగి 30% తగ్గింది. అంటే 30 ఉంటే మనకు -9 అయ్యేది. కానీ ఇక్కడ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ 9 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మీ పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే మీ ఎఫెక్టివ్గా ఏం జరగాలంటే 9% డిక్రీజ్ రావాలి. ఎప్పుడు? ఇక్కడ 30% ఇంక్రీజ్ ఉండి ఇక్కడ 30% డిక్రీజ్ ఉంటాయి. కానీ ఇంక్రీజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, 32.24 ఉంది. సో మీ డిక్రీజ్ వాల్యూ 9 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. అర్థమైందా? అంటే 9 అయితే మీ ఆన్సర్ కాదు కదా. ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి. 9% డిక్రీజ్, ఇది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ 30 ఉంటే 9 వచ్చేది. ఇక్కడ 32.24 ఉంది. ఇంక్రీజ్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది. నో ఇంక్రీజ్ నో డిక్రీజ్ అయితే నా ఆన్సరే కాదు. చూడండి, 9 కన్నా కొంచెం తగ్గుతుంది కానీ ఇది మరీ ఇంక్రీజ్ అయ్యే ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. అంటే మిగిలిన ఆన్సర్ ఏముంది? ఆప్షన్ బి. ఐ హోప్ ఇది మీకు ఎక్కుతుంది అనుకుంటా కొంచెం. ఈ క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఇంక్రీజ్డ్ బై 30% ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ డిక్రీజ్డ్ బై 15% ఇన్ ద సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 30 పెరిగి
నెక్స్ట్ ఇయర్ 15 తగ్గింది అనుకోండి, ఎఫెక్టివ్గా ఏం జరుగుతుంది చెప్పండి? 30 - 15 ఎంత? 15 కదా. 15 కన్నా తక్కువ వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుంది? +30 అయింది, -15 అయింది. దీని తర్వాత ఏం జరుగుతుంది మీకు? 30 × 15/100 కదా. అంటే మీరు నోటికి చెప్పగలగాలండి. 30% పెరిగి 15% తగ్గింది అనుకోండి, మీకు ఎఫెక్టివ్గా 15% కన్నా తక్కువ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ పార్ట్ మీకు మైనస్ అవుతుంది కాబట్టి. 30 × 15 అంటే ఎంత? 450/100 ఎంత? 4.5 కదా. అంటే 30 - 15 అంటే ఎంత? 15 - 4.5. ఎఫెక్టివ్గా మీకు ఎంత పెరుగుతున్నట్టు? 10.5% పెరుగుతున్నట్టు. ది ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 11,550, దెన్ ద పాపులేషన్ 2 years ago వాస్. అంటే ఇప్పటిది ఇస్తున్నారంటే ముందుది అడుగుతున్నారు. ముందు కానీ ఇప్పుడు ఎంత పెరిగింది? 10.5 పెరిగింది. అసలు ఈ రెండు మీ ఆన్సర్లే కాదు చూడండి. 11,050 ఉంది ప్రజెంట్, మీ ఆన్సర్ 11,050 కన్నా తక్కువ ఉండాలి. ఇవి ఎంత ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మీకు ప్రీవియస్ క్వశ్చనే. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఇప్పుడు మీరు 10.5% యాడ్ చేస్తే మీకు ఈ వాల్యూ రావాలి కదా. 10,000 తీసుకోండి. 10,000లో 10% అంటే ఎంత? 1000. 10,000కి 1000 యాడ్ చేస్తే ఎంత? 1100. 1% అంటే ఎంత? 100. 0.5 అంటే ఎంత? 50. 11,050 వచ్చేసిందా? ఆప్షన్ డి. ఇది మన ఆన్సర్ కాదన్నట్టు. క్లియరా? సో ఇప్పుడు ఈ సెషన్ చూసి మీకు ఏమర్థమైంది? మీకు కొన్ని మెథడ్స్ తెలిసి ఉంటే, ఒక మెథడ్ తెలిస్తే అన్ని క్వశ్చన్స్కి ఒకటే మెథడ్ యూజ్ కాదు. క్లియరా? కొన్ని మెథడ్స్ తెలిసి ఉంటే ఒకటే మెథడ్ నేను అన్నీ తీసుకొని రాసుకుంటూ వెళ్తా అంటే కుదరదు. కొన్ని మెథడ్లకి మనం ఏం చేయాలి? ఒక రకంగా చేయాల్సి ఉంటుంది, ఇంకొక క్వశ్చన్స్కి ఇంకొక రకంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఇప్పుడు మీ కింద మీకు ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే. ఎస్ఎస్సీలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్, మీకు తెలంగాణ ఏపీ ఎస్ఐలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒక్కసారి తీసుకొని మీకు కన్సాలిడేట్ చేసి చూపించాయి కదా. అంటే ఎగ్జామ్లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏం అడగట్లేదు. సో ఇటువంటి క్వశ్చన్స్కి మనకు ట్రిక్ ఉండాలి మన దగ్గర. అంటే ట్రిక్స్ ఏం లేదు, ఇది కాన్సెప్టే. x + y - x × y/100. దీన్నే మనం స్పీడ్గా చేస్తున్నాం అంతే. మీరు ఇంతకుముందు ఆ రేషియో రాసే మెథడ్ ఉంది కదా, ఏది? ఈ మెథడ్ రాస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ సెషన్ మీకు యూజ్ అయింది అనుకుంటా. నెక్స్ట్ పర్సంటేజ్లోనే ఇటువంటి ఇంకొక కాన్సెప్ట్. అంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు పర్సంటేజ్లో ఒక 15 కాన్సెప్ట్లు ఉన్నాయనుకోండి. 15 కాన్సెప్ట్లో కనుక మీకు 3-4 కాన్సెప్ట్స్కి టైం సేవ్ అయ్యేలాగా చెయ్యొచ్చు అనిపించింది అనుకుంటే ఆ 3-4 చెప్తా. దాని తర్వాత నేను యావరేజెస్కి వెళ్ళిపోతా. యావరేజెస్లో కూడా ఇలాంటివే మీకు టైం సేవ్ చేసే ట్రిక్స్ ఎక్కడ ఉన్నాయి అవి చెప్తా. దాని తర్వాత అంటే మీకు మొత్తం అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో మీకు ఇప్పటివరకు మీరు ఏవైతే చెయ్యలేరు అని నేను అనుకుంటున్నానో అటువంటి ఫస్ట్ చేయించడానికి నేను ట్రై చేస్తాను. ఈ సెషన్ ఇంతటితో ముగిద్దామండి. మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొక ట్రిక్తో కలుద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కంటెంట్ కనుక నచ్చితే మీరు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి ఛానల్ని. అండ్ వీడియో కనుక నచ్చితే దీన్ని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.